సో అట్లాగే స్లీప్ హైజీన్ అంటారు. స్లీప్ హైజీన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ స్లీప్ 2 గంటలు పడుకునే ముందు ఏమీ తినకుండా ఎంటీ స్టమక్గా ఉంచుకోవడము, అలాగే కాఫీలు టీలు మధ్యాహ్నం 3 తర్వాత తీసుకోకపోవడము, అలాగే కొంతవరకు అన్నం తిన్న తర్వాత ఒక 10-15 నిమిషాల సేపు ఎక్సర్సైజ్ చేయడము. ఎక్సర్సైజ్ అంటే జిమ్కి వెళ్ళి చేయక్కర్లేదు. సాయంత్రం భోజనం అయిపోయిన తర్వాత 10-15 నిమిషాలు నడిచినా సరిపోతుంది. అలా కూర్చుని మీ కాళ్ళు గట్టిగా ఊపుకున్నా సరిపోతుంది. సో అటువంటి ఎక్సర్సైజ్లు దీని మీద అవగాహన పెంచుకుని అన్నం తిన్న తర్వాత, అలాగే ఎంటీ స్టమక్ మీద మీరు నిద్రపోగలిగితే తొందరగా మీకు నిద్ర పడుతుంది. చాలామంది తిన్న వెంటనే పడుకుంటారు. దానివల్ల ఏదో నిద్ర ఇమ్మీడియట్గా వస్తుంది, కానీ తర్వాత అంతా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. సో ఇటువంటివి ఎన్నో మనం స్లీప్ హైజీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అట్లాగే మన చుట్టూ ఉన్న బెడ్రూమ్లో కూడా ఆక్సిజన్ పెంచుకునేటువంటి నైట్ షేడ్ ప్లాంట్స్ ఉంటాయి. అవి ఆ ప్లాంట్స్ ఉంచుకున్నట్టయితే అవి మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని అవి ఆక్సిజన్ వదులుతాయి. ఆ ఆక్సిజన్ మనం పీల్చుకోవచ్చు. సో ఈ విధమైన చిన్న చిన్న మార్పులు చేసుకున్నప్పుడు మనకి ఓవరాల్గా లైఫ్ స్టైల్ అనేది మారినప్పుడు, జీవనశైలి మారినప్పుడు మన ఆరోగ్య సమస్యలన్నీ చాలా మటుకు తగ్గే అవకాశం ఉంటుంది.